నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ వాయిస్. కేంద్ర బడ్జెట్ అంచనాలు కొన్ని రంగాల్లో ఆశలు రేపుతుండగా మరికొన్ని వర్గాల్లో ఆందోళనలు కలిగిస్తున్నాయి. ముఖ్యంగా బడ్జెట్ తర్వాత బంగారం దిగుమతి సుంకాలు పెరుగుతాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం 2025 ఫిబ్రవరి 1న యూనియన్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. కేంద్ర బడ్జెట్ అంచనాలు కొన్ని రంగాల్లో ఆశలు రేపుతుండగా మరికొన్ని వర్గాల్లో ఆందోళనలు కలిగిస్తున్నాయి. ముఖ్యంగా బడ్జెట్ తర్వాత బంగారం దిగుమతి సుంకాలు పెరుగుతాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే పరిశ్రమపై కనిపించే ప్రతికూల ప్రభావం గురించి వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఆందోళన వ్యక్తం చేసింది. బంగారం దిగుమతి సుంకాలను పెంచడం వల్ల గతేడాది పాలసీ మార్పుల ద్వారా సాధించిన వృద్ధిని కోల్పోవచ్చని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ హెచ్చరించింది. ఇటువంటి చర్యలు బంగారం స్మగ్లింగ్ పెరగడానికి కారణమవుతాయని WGCలో ఇండియా రీజనల్ CEO సచిన్ జైన్ చెప్పారు. ఇదే జరిగితే భారతదేశంలో బంగారం ధరలు భారీగా పెరుగుతాయని, ఇటీవల స్థిరత్వం వృద్ధిని సాధించిన గోల్డ్ ఇండస్ట్రీని దెబ్బతీస్తుంది. గతేడాది డ్యూటీ రిడక్షన్తో 2024 జూలై మధ్యంతర బడ్జెట్లో ప్రభుత్వం బంగారంపై మొత్తం కస్టమ్స్ సుంకాన్ని 15% నుంచి 6% తగ్గించింది. ఈ నిర్ణయం మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపింది. భారతదేశంలో బంగారం ధరలు సుమారు 10% తగ్గాయి. కొనుగోలుదారులకు బంగారం అందుబాటు ధరలోకి వచ్చింది. అయితే ఇక తగ్గుదల గోల్డ్ ETFలు, సావరెన్ గోల్డ్ బాండ్లలో పెట్టుబడిదారులపై ప్రతికూల ప్రభావం చూపింది. వారి ఇన్వెస్ట్మెంట్ వాల్యూ తగ్గిపోవడానికి కారణమైంది. ఈ నిర్ణయం అనేక సానుకూల ఫలితాలకు దారితీసింది. ఇది అక్రమ బంగారం దిగుమతులను తగ్గించింది, అధికారిక వాణిజ్యాన్ని మెరుగుపరిచింది, మరింత పారదర్శకమైన వ్యవస్థీకృత గోల్డ్ మార్కెట్ను సృష్టించింది. ఈ మార్పులు దేశీయంగా బంగారం కొనుగోళ్లను మరింత ప్రోత్సహించాయని, పరిశ్రమ మొత్తం బలోపేతమైందని జైన్ వివరించారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో బంగారం ఒక ముఖ్యమైన భాగం. దేశం GDPకి 1.3% దోహదం చేస్తుంది. ఈ పరిశ్రమ దాదాపు 2 నుండి 3 మిలియన్ల మందికి ఉద్యోగాలను కూడా అందిస్తుంది. పట్టణ, గ్రామీణ వర్గాలకు చాలా కీలకం. గోల్డ్ ఇండస్ట్రీకి మద్దతు కొనసాగించాల్సిన అవసరాన్ని జైన్ నొక్కి చెప్పారు. ఇండస్ట్రీ పటిష్టంగా ఉండేందుకు, భారతదేశ ఆర్థిక వృద్ధికి దోహదపడేందుకు ప్రభుత్వం, ఆర్థిక సంస్థలు, పరిశ్రమల ప్రముఖులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రభుత్వం 2025-26 బడ్జెట్ను ప్రకటించడానికి సిద్ధమవుతున్న తరుణంలో గోల్డ్ ఇండస్ట్రీకి మద్దతిచ్చే విధానాలు ఇందులో ఉంటాయని జైన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ రంగం దీర్ఘకాలిక స్థిర పరిశ్రమలోని సంస్థలు, వాటాదారులు 2025 బడ్జెట్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. గత సంవత్సరం తీసుకొచ్చిన పన్ను తగ్గింపు వంటి ప్రకటనలు ఉంటాయని భావిస్తున్నారు. స్థిరమైన వృద్ధికి భరోసానిస్తూ ప్రభుత్వం కీలక సమస్యలను ఎలా పరిష్కరించాలని యోచిస్తోందో తెలుసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న గోల్డ్ ఇండస్ట్రీస్ ఆర్థిక నిపుణులు నిశితంగా గమనిస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని కిందున్న బెల్ ఐకాన్ని నొక్కండి. థాంక్యూ.